హాయ్ హలో వెల్కమ్ టు మూన్ డివైన్ 8888. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అట్లనే అంటే ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. పాత ఛానల్ ఉంది, పాత ఛానల్ లాగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని, ఆదరిస్తారని, అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఉన్నది మీ సుమ. అండ్ మూన్ డివైన్ 8888 ఛానల్ని కూడా రామకృష్ణ టారోట్ని ఆదరించినట్టే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాట్ యా పర్సనల్ రీడింగ్. ఓకేనా? నేను చెప్పేది 30 or 50% మీకు రెజనేట్ అయినప్పటికీ కూడా పాత దాంట్లో కూడా నెంబర్ ఉంటుంది, దీంట్లో వేరే నెంబర్ ఉంటుంది. ఓకేనా? ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు, ఆ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ యా పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక అయితే ఆ నెంబర్కి 9346501512కి కాల్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను దీంట్లో తమ్నైల్లో ఇచ్చే నెంబర్కైనా కానీ, టైటిల్లో ఇచ్చే నెంబర్కైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, కనుక్కోవచ్చు. ఓకేనా? నేను చెప్పేది 30 or 40% రెజనెట్ అయిందంటే మీకు ఖచ్చితంగా రెజనెట్ అయింది. ఖచ్చితంగా రెజనెట్ కాకుండా పోతే రెజనెట్ అయింది అంటే ఖచ్చితంగా మీ రీడింగ్ మీరు తీసుకోవాలని అర్థం. కానీ అందులోనే మీది వెతుక్కొని అదే మాదనుకొని ఊహలో ఉండకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా చూసే వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళైనా వాళ్ళైనా ఆదరిస్తారని, అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ అండ్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. అండ్ మూన్ డివైన్ 8888 టారోట్ని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే నెంబర్ అయితే రాసి పెట్టలేదు, రాసి పెడతాను. అండ్ మీ పర్సన్ గురించి ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు, మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు ఎట్లున్నాయి, మీ పర్సన్ మైండ్లో థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి. ఓకేనా? ఓకే. మీ పర్సన్ అయితే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చెప్తాను. ఓకేనా? థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి థర్డ్ పార్టీతో బాండింగ్లో ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ చెప్తాను, 9 of Pentacles, Queen of Cups, అండ్ వచ్చేసి ద మూన్, High Priestess, 5 of Wands. ఓకే, సరేనా? మీ పర్సన్ ఏమంటారు, థర్డ్ పార్టీ వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫిజికల్ బాండింగ్లో అటాచ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుంటున్నారు. అండ్ వచ్చేసి మీ పర్సన్ అట్లా ఆ రకంగా ఉండడం వల్ల ఇప్పుడు లగ్జరీ లైఫ్ మీ పర్సన్ అయితే చూజ్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు. వాళ్ళకు ఒక మంచి లగ్జరీ లైఫ్, వాళ్ళకి డబ్బులు పిచ్చి అంటే లగ్జరీగా ఉండడం, అట్లాంటి హ్యాబిట్స్ అన్నీ మీ పర్సన్స్కి అయితే ఉన్నాయి. అంటే నార్మల్గా ఉండడం మీ పర్సన్స్కి అయితే నచ్చదని అనుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఉంటే వాళ్ళకి నచ్చదు అట్లాంటి సిచ్యువేషన్. ఎక్కడైతే మీ దగ్గర ఉన్నారో అక్కడ వాళ్ళకు నచ్చిన సుఖ సంతోషాలు దొరకట్లేదు అనమాట. అందుకే థర్డ్ పార్టీని వెతుకుంటూ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ దగ్గర ఉండాలనుకుంటున్నారు. లగ్జరీ లైఫ్ అంటే లీడ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్స్కి ప్యాషన్ అనేది కొంచెం ఎక్కువ, అందరికి కొంత ఉంటే మీ పర్సన్స్కి చాలా ఉందని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అండ్ వచ్చేసి ఇక్కడ మీ పరిస్థితి వచ్చేసరికి అంటే ఇక్కడ 4 of Swords వచ్చేసి ఇక్కడ 5 of Swords వచ్చేసి ఇక్కడ ద మూన్ వచ్చేసి అంటే మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, తిండి తినకుండా, అంటే ఆలోచించుకుంటూ పిల్లల్ని పట్టించుకోకుండా, పిల్లలు పట్టించుకోకుండా మిమ్మల్ని మోసం చేసి అనవసరంగా ఎందుకు ఈ లైఫ్ అన్నట్టుగా ఫీల్ అవ్వకుంటూ సపరేషన్, స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ మీరు ఇట్లా కాలం గడుపుకుంటూ వస్తే మీ పర్సన్ మాత్రం ఎంచక్క అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మారిపోయింది ఇట్లాంటి సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, సడన్గా మా పర్సన్ ఎందుకు ఇట్లా మారిపోయారు అని ఆలోచిస్తారు. కానీ ఇప్పటికి కూడా ఒక రియలైజేషన్ మీ పర్సన్ మీద మీకు ఎట్లాంటి కక్షలు కుళ్ళు కుతంత్రాలు అయితే లేదు. మీ పర్సన్ అయితే గ్రీనరీ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళే రాణి రాజు అన్నీ అనుకుంటున్నారు. ఆయన కావచ్చు, ఆమె కావచ్చు, వాళ్ళే ప్రపంచం, వాళ్ళే ఇది, వాళ్ళే అది అని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళే అనుకుంటున్నారు. సో అంటే మీ పర్సన్స్కి వాళ్ళు అన్నీ అనుకుంటున్నారు. వాళ్ళని ఒక గొప్ప స్థానంలో, థర్డ్ పార్టీని ఒక గొప్ప స్థానంలో మీ పర్సన్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ అట్లాంటిది కాబట్టి అట్లా చూస్తున్నారు. అండ్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే అంత సాడ్ ఎనర్జీ తోటి మీ దగ్గరికి వస్తారు.
కానీ మీ పర్సన్ కూడా తప్పు తెలుసుకోవాల్సిన రోజైతే ఒక రోజైతే ఖచ్చితంగా డెఫినెట్లీ వస్తుంది. అక్క వస్తుందా మరి అది ఎవరికి వస్తుంది అంటే నేను ఇట్లా చెప్పలేను, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. నేను ఫస్టే చెప్పిన ఇది నాటి పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్లో అయితే అన్నీ వస్తాయి, జనరల్ రీడింగ్లో ఏది చెప్పాలని 30 or 40 or 50% మీకు రెజనెట్ అయింది అని మీకు అనిపించినప్పటికీ కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే అప్రోచ్ అవ్వండి, ఓకేనా. అది యువర్ విష్, నేను అది మళ్ళీ ప్రత్యేకంగా మీరు తీసుకోండి అని కూడా నేను చెప్పాను, ఓకేనా. అండ్ వీళ్ళు ఏమో కొత్త సెలబ్రేషన్స్లోకి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఏదో హ్యాపీనెస్ మూమెంట్స్ కూడా వీళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటో మరి వీళ్ళ ఏదో ఆడంబరాలు సంబరాలు అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఆర్థికంగా కొంచెం స్టెబిలిటీ లేక మీ పర్సన్స్ అయితే ఆగిపోతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ద ఎంప్రెస్, థర్డ్ పార్టీ ఒక ఎంప్రెస్ లాగా, ఒక రాణి లాగా అనిపిస్తుంది. కొంచెం క్వీన్ ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అట్లాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఓకేనా. అండ్ వచ్చేసి ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అక్క, మరి మా పర్సన్స్కి ఇట్లున్నారు, మాకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు చూద్దాం. ఏంజల్స్ని అడుగుదాం. ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ, శివర్ధనాయ నమః. ఇన్ ద నియర్ ఫ్యూచర్, ముందు ఫ్యూచర్ బాగుంటుందటమ్మా, టెన్షన్ పడద్దు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ముందు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందట మీ పర్సన్ గురించి. ఓపిక పెట్టండి, ట్రస్ట్, నమ్మండి, దేవుడు ఉన్నాడు, నమ్మండి. అన్నీ తొందర అన్ని డిసిషన్స్ తీసుకోవద్దు. అన్లక్లీ, మీరు నేను అదృష్టవంతురాలని కాదు, నేను అదృష్టవంతుని కాను, నా రా తింటే అని బాధపడకురు, ఓకేనా. ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి, ఫస్ట్ ట్రస్ట్, నమ్మండి, అర్థమవుతుందా. మీరు నమ్మండి, మీరు కూడా మంచి మార్గంలోకి వస్తారు, మీరు కూడా మీ రాత కూడా చేంజ్ అవుతుంది అని ఫస్ట్ మీరు నమ్మండి అబ్బా, ఓకేనా. అండ్ 1 నుంచి 5 వరకు ఒక నెంబర్ అయితే అనుకోండి, క్లైమ్ చేసుకోండి, ఓకేనా. 4 పడ్డది, 444 అని క్లైమ్ చేయాలి. 3 అని క్లైమ్ చేసుకోండి, మళ్ళీ 3, ఓకే. 2, మళ్ళీ 2, 0 పడ్డది ఇప్పుడు, ఇంతకుముందు 2, 222, మళ్ళీ 2 ఎవరో గట్టిగా అనుకుంటున్నారు, ఓకేనా. 5, 555 అని క్లైమ్ చేయురి. 4, 1 more, 4, 5, 4, 1 more, 1, ఓకేనా. మరి ఏ నెంబర్స్ వచ్చినాయో ఆ నెంబర్స్ అయితే ఏదైనా సరే 333, 444, 111, 155 అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పుకోండి, ఎందుకంటే ఇది ఏంజల్స్ తిరిగే టైం కాబట్టి క్లైమ్ చేసుకోండి, ఓకేనా. ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. అండ్ మూన్ డివైన్ 8888 టారెట్ని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా ఛానల్లో నేనే కొలాబ్ చేసుకున్నాను, సో అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్.